హాయ్ అండి. ఎలా ఉన్నారు? చేతులకి చంకముక్కలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కొలుచుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. చేతుల లూజు 7.5 అంగుళాలు వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 8.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకున్నాను. దానికి ఖర్చు ఒక 2 అంగుళాలు పెట్టుకున్నాను. ఫిట్టింగ్ దగ్గర కూడా 6 ఇంచులు వచ్చింది. 1 అంగుళం ఎక్స్ట్రా ఉంచుకొని ఖర్చు కోసం 1.5 అంగుళాలు ఉంచుకొని కట్ చేశాను. ఇప్పుడు లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్లో వేసుకోవాలి. బార్డర్ ఎంత వస్తుందో చూసుకొని కలర్ బార్డర్ ఎంతవరకు వస్తే అంతవరకు జాయింట్ చేసి తర్వాత లైనింగ్ని ఒక పక్కకి ఒక సైడ్ ఫోల్డ్ చేసి దానిపైన ఓవర్ స్టిచ్ వేసి లైనింగ్ని పూర్తిగా ఫోల్డ్ చేసిన తర్వాత ఎడ్జ్కి ఇలా ఫోల్డింగ్ వేసుకొని అణిగేటట్లుగా కుట్టుకోవాలన్నమాట. తర్వాత బార్డర్ మీద కనిపించకుండా ఎక్కడ కుడితే కనిపించకుండా ఉంటుందో చూసుకొని అక్కడ కుట్టుకొని ఆ తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా ముడతలు లేకుండా నీట్గా కుట్టుకుంటూ జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఒకటే క్లాత్ లాగా రెడీ అయిపోతుంది. ఇంతకుముందు మనం ఎక్కడెక్కడైతే టక్స్ పెట్టుకున్నామో అదే ఏరియాలో మళ్ళీ టక్స్ పెట్టుకోవాలి. మనం బుట్ట చేతులు పెట్టుకోవడానికి 1 ఇంచు వెడల్పు తీసుకున్నాం కదా, అలాగే ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచు వెడల్పు తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుని ఎంత పొడవు కావాలో చూసుకుని అంత పొడవు పెట్టుకోవాలి. ఇది సగం కంటే తక్కువగా ఉంటే బాగుంటుందన్నమాట. ఎక్కువగా కుట్టుకుంటే మరీ బుట్ట చేతులు పొట్టిగా కనిపిస్తాయి. ఇలా అయితే బుట్టకి నీట్గా వస్తుంది. తర్వాత మనకి డిజైన్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా కుట్టిన తర్వాత మనం వేసుకున్న 1 ఇంచు ఫోల్డ్ని ఇలా మధ్యకి మడిచి బార్డర్ దగ్గర ఒక స్టిచ్, ఎక్కడైతే మనం చేతి దగ్గర స్ట్రైట్గా కుట్టామో ఎక్కడ వరకైతే కుట్టామో అక్కడ ఒక స్టిచ్ ఇలా రబ్ చేసుకొని తీసేయాలన్నమాట. ఇలా రబ్ చేస్తే బార్డర్ దగ్గర మనకి పని అయిపోతుంది. ఇప్పుడు డాట్స్ దగ్గర నుంచి డాట్స్ వరకు కుచ్చులు పెట్టుకోవాలి. మొత్తం మనం 3 డాట్స్ పెట్టుకున్నాము. ఫస్ట్ డాట్ దగ్గర నుంచి సెకండ్ డాట్ వరకు మన వైపుకి కుచ్చులు పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా మన వైపుకి కుచ్చులు పెట్టుకోవాలి. సెకండ్ డాట్ దగ్గర నుంచి మనకి ఎదురుగా కుచ్చులు పెట్టుకోవాలి. లేదంటే మనం ఫస్ట్ నుంచి కుచ్చులు ఎలా పెడుతున్నామో మన వైపుకి చూస్తున్నట్లుగా అలాగే పెట్టుకోవచ్చు. అలా పెట్టినా ఇలా పెట్టినా ఎలా అయినా బాగుంటుంది. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. మీకు 2 మోడల్స్ కుట్టి చూపిస్తాను. మీకు ఏది నచ్చితే అది మీరు ట్రై చేయండి. మన వైపుకి కానీ ఎదురు వైపుకి కానీ కుచ్చులు పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా సగం వరకు ఎదురుగా సగం వైపు ఇంకొక వైపు ఆపోజిట్ యాంగిల్స్లో పెట్టాను అనమాట. ఎదురు బొదురు అంటారు. ఇలా ఆపోజిట్ యాంగిల్స్లో పెట్టాను. ఇంకొక చేతిని మట్టుకు ఒకే వైపుకి అంటే స్టార్టింగ్ నుంచి కుచ్చులన్నీ ఒకే వైపుకి చూస్తున్నట్లుగా పెట్టాను అనమాట. మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి. ఎలా కుట్టినా కూడా బాగుంటుంది. ఇది మీరు క్లియర్గా చూడాలి, కటింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు పూర్తిగా చూడాలనుకుంటే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.